ఈ రోజైతే మీకు కొడుకులు లేకుండా చేశారు కదా! వాళ్ళు పెట్టినటువంటి చిత్రహింసలకే పాపం ఆయన చాలా అవునమ్మా. డిప్రెషన్‌లోకెళ్ళిండు. అవునమ్మా. పెళ్లి కానంత వరకు నా కొడుకు రాజా అమ్మ. ఒక రాజులాగా ఉండే అమ్మ. బయటికెళ్తే గూడా అమ్మ ఎంత నాకు చూడండి అమ్మ మా బాబీ కూడా నేను ఫోటోలు పెడతా మీకు. అమ్మా ఎంత రెస్పెక్ట్ అమ్మ మా బాబుకి. చిన్నోళ్ళ కానించి పెద్దోళ్ళ కానించి అమ్మ మా బాబు అంత రెస్పెక్ట్ ఇస్తాడమ్మ అందరికీ. పెళ్ళైన కానించి అమ్మ నా బాబు మొత్తం అమ్మ అసలు తిండి లేక ఇది లేక టెన్షన్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి వాడు అలసిపోయిండమ్మా. లాస్ట్ ఫైనల్ అమ్మ 10వ తారీఖు వాళ్ళు సెటిల్మెంట్ కాకపోతే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే అని బెదిరించిండ్రమ్మా. అది లాయర్ త్రూవే అమ్మ. లాయర్ ఫోన్ చేసిండు వాళ్ళకి. లాయర్ చేసినప్పుడు వాళ్ళు స్పీకర్లో పెట్టారమ్మా నేను నిన్న చెవులతో. మా బాబు విన్నాడమ్మా. మా బాబా మాట వినకపోయి ఉన్నా మా బాబు బతికేవాడేమమ్మా. 5వ తారీఖు ఉన్నాయి మమ్మీ మనకు డబ్బులు కాలేదు ఎట్లా అని చెప్పేసి నన్ను అడిగిండమ్మా మా బాబు. సరేరా చూద్దాం నిజంగా అంటే ఇప్పటిదాకా అమ్మ మాట్లాడినటువంటి మాటలు వింటే నిజంగా ఆయన చాలా అమాయకుడనే తెలుస్తుంది. ఎందుకంటే తనను మార్చుకోవాలి, సో పెళ్ళి చేసుకున్నా కదా ఎప్పటికైనా మారుతుందని చెప్పేసి తపన పడ్డాడు. లాస్ట్కి అవన్నీ తీసుకోలేక మానసికంగా ఈరోజు సో వీళ్ళ తల్లికి కొడుకు లేకుండా చేశారు. నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే ఎలా ఉంటాయండి? కొంచెమన్నా ఆలోచించాలి కదా. నిజంగా రోజు రోజుకు చూస్తూ ఉంటే సమాజం ఎటుపోతుంది. సో వరకట్నము అని అంటే ఎప్పుడు చూసినా అమ్మాయిల కోసమే అందరూ అంటే ఒక వరకట్నం అంట ఇట్లా జరిగిందంట అట్లా జరిగింది అంటారు. మరి ఈరోజు అబ్బాయికి కూడా జరిగింది కదా. సో దీనికి ఎలా న్యాయం చేస్తారు మరి? ఆడోళ్ళకి న్యాయం కాదమ్మా, ఆడోళ్ళకే చట్టం కాదమ్మా. ఏమనంటే బెదిరిస్తుండే అమ్మా. నేను కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చినాను, మీ మీద కంప్లైంట్ పెడితే మిమ్మల్ని లోపలేస్తారు, నాదే గెలుస్తుంది, నాదే నడుస్తుంది, నీకు తెలియదు అదే అని మమ్మల్ని బెదిరిస్తుండే అమ్మా. నా కొడుకుని బెదిరిస్తుండే అమ్మ.